సో నెక్స్ట్ టాపిక్ చూసుకుంటే ఫోన్ ట్యాపింగ్ లో సాలిడ్ ఎవిడెన్స్ గుట్టు విప్పనున్న పెన్ డ్రైవ్. మొత్తానికి ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం చివరికి వచ్చేసేలా కనిపిస్తుంది. ఏదైతే సిపి సజ్జనార్ గారు ఏదైతే వచ్చారో ఆయన దీన్ని తీసుకోవడంతో కేసు టేకప్ చేయడంతో మొత్తానికి ఒక ఫైనల్ కన్క్లూజన్ వచ్చే దిశగా కూడా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో యొక్క ఏదైతే ఫోన్ ట్యాపింగ్ అంశంలో ఎమ్మెల్యేల కొనుగోలు అంశం దానికి సంబంధించి డెక్కన్ కిచెన్ నందకుమార్ను కూడా పిలిచి విచారించడం, అలాగే ప్రభాకర్ రావు కొడుకు నిశాంత్ రావును కూడా విచారించిన నేపథ్యంలో సిట్ మొత్తానికి దూకుడుగా వెళ్తుంది. వీళ్ళకి ఎప్పుడైతే గవర్నమెంట్ మారుతుంది అన్న ఆలోచన వచ్చిన వెంటనే ఒక హార్డ్ డిస్క్లను ధ్వంసం చేశారు. కానీ పెన్ డ్రైవ్ ఒకటి మాత్రం మిగిలిపోయింది. అది ప్రభాకర్ రావు బ్యాడ్ లక్. అలాగే బీఆర్ఎస్ హయాంలో ఉన్న కొంతమంది అధికారుల అధినేతల ఫోన్ల విషయంతో మొత్తం వాళ్ళందరూ కూడా బ్యాడ్ లక్ అని చెప్పుకోవచ్చు. సో ఈ పెన్ డ్రైవ్ లో కీలక ఆధారాలు ఇందులో దగ్గరగా 6,000 ఫోన్లు సంబంధించి వాళ్ళ యొక్క ఫోన్ ట్యాప్ చేశారు అన్న అంశంపై ఆ ట్యాపింగ్ వివరాలన్నీ కూడా ఈ పెన్ డ్రైవ్ లో ఉన్నాయంట. సో మొత్తానికి సిట్ మాత్రం రేపు సుప్రీంకోర్టులో ఈ వివరాలన్నీ సమర్పించాలి కాబట్టి మొత్తం ఒక ఫైనల్ కన్క్లూజన్ వచ్చినట్టు కనిపిస్తుంది. ఈ ఫోన్ ట్యాపింగ్ లో ఎవరెవరు అసలు వెనకాల ఎవరున్నారు, ఎవరు చేయించారు, మీకు ఎవరు ఆదేశాలు ఇచ్చారు, ఈయన రిటైర్ అయిపోయిన తర్వాత కూడా మళ్ళా మిమ్మల్ని తీసుకొచ్చి ఎవరు నియమించారు, ఎవరు ఆదేశాల మేరకు మళ్ళా మీకు ఎందుకని అంత ప్రాధాన్యత ఇచ్చారు అనే అంశాలపై కూడా మొత్తానికి సిట్ మరిన్ని వివరాలు రాబట్టింది. దీనికి సంబంధించి మనకి మరింత ఇన్ఫర్మేషన్ మా బ్యూరో చీఫ్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్ గారు, మొత్తానికి పెన్ డ్రైవ్ చాలా కీలకమంటున్నారు. ఏంటి ఆ పెన్ డ్రైవ్ లో ఉన్న విషయాలన్నింటికి ప్రభాకర్ రావు గారు ఏ సమాధానాలు చెప్పాడు, మరి రేపు సుప్రీంకోర్టులో సబ్మిట్ చేయాలి సిట్ సంబంధించి ఏంటి, ఎలా ఉండబోతుందంటారు పరిణామాలు? రాజు గారు, మొత్తంగా తెలంగాణ రాజకీయాలను కుదిపేసినటువంటి ఫోన్ ట్యాపింగ్ విషయంలో లాస్ట్కు ఒక ట్వీట్ జరిగిందని చెప్పవచ్చు. ముఖ్యంగా అన్ని ఆధారాలను ధ్వంసం చేశామనుకున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు సిట్ దర్యాప్తులో పెన్ డ్రైవ్ కీలకంగా మారిందని చెప్పవచ్చు. పెన్ డ్రైవ్లో ఉన్నటువంటి దాన్ని ఆ డేటాను తీసుకొని పోలీసులు విచారణ జరిపిస్తున్నారు. ఇప్పటికే దాదాపుగా అందులో ఉన్నటువంటి నిందితులందరినీ విచారించారు. అయితే ఆ విచారణలో భాగంగానే పెన్ డ్రైవ్ బయటకు వచ్చింది. ఆ పెన్ డ్రైవ్లో ఎలాంటి సమాచారం ఉంది, ఎంతమంది డేటా ఉంది, దాదాపుగా 6,000 ఫోన్ నంబర్లు వాళ్ళ ప్రొఫైల్స్ ఉన్నట్లు తెలుస్తుంది. అందులో జడ్జీలు, హైకోర్టు జడ్జీలది, రాజకీయ నేతలతో పాటు పారిశ్రామికవేత్తలది, ఫిలిం ఇండస్ట్రీలకు సంబంధించినటువంటి ప్రముఖుల డేటా పూర్తిగా అందులో ఉన్నట్టుంది. ఆ డేటాను ఆధారంగా చేసుకొని ప్రభాకర్ రావును అదేవిధంగా మిగతా నిందితులను కూడా విచారించారు. అక్కడ ఉన్నటువంటి అధికారులు ఇక్కడ ఉన్నటువంటి విచారణలో బయటపడ్డటువంటి సమాచారాన్ని అందరినీ వాళ్ళు సేకరించారు. ప్రధానంగా ఇందులో ఇటు కేసీఆర్కు అదే హరీశ్వరరావు కూడా నోటీసులు ఇచ్చే పరిస్థితులు ఉండడం వల్ల దానికి బలమైనటువంటి ఆధారాలు ఈ పెన్ డ్రైవ్లో దొరికినట్లు కొంత మనకు తెలుస్తూ ఉంది. ఈ పెన్ డ్రైవ్లో ఉన్నటువంటి డేటాను ఆధారంగానే ప్రభాకర్ రావును మిగతా నిందితులందరూ విచారించారు. వీటన్నిటిని రికార్డ్ చేసి ఇటు సుప్రీంకోర్టుకు ఒక నివేదిక అందజేసే అవకాశం ఉందని చెప్పవచ్చు. ప్రధానంగా ఈ పెన్ డ్రైవ్లో ప్రముఖ జడ్జీలది కావచ్చు, రాజకీయ నేతలది కావచ్చు, పారిశ్రామికవేత్తలది, వ్యాపారవేత్తలతో పాటు ఇటు ముఖ్య నేతలందరి ఏ విధంగా సేకరించారు, వాళ్ళకి సంబంధించినటువంటి డేటా ఏ విధంగా ఉందన్నటువంటి విషయాన్ని పూర్తిగా పోలీసులు రాబట్టారని చెప్పవచ్చు. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో వీటన్నిటిని విచారించింది, వాళ్ళకి ఒక ఆధారాలు దొరికినాయి. ఈ పెన్ డ్రైవ్ ఆధారంగానే రేపు ఇటు సీఎంగా పనిచేసిన సమయంలో కేసీఆర్ చేసినటువంటి పరిస్థితులు ఎందుకు చేశారు, ఎందుకు చేయించారు, అదేవిధంగా దీనిలో హరీష్ రావు పాత్ర ఏంటి, మిగతా అధికారుల పాత్ర ఏంటి అనే దాని మీద పూర్తిగా విచారణలో తేలినటువంటి రికార్డులను సుప్రీంకోర్టుకు అందజేసే అవకాశం ఉంది. మొత్తంగా ఈ పెన్ డ్రైవ్ కీలకంగా మారిందని చెప్పవచ్చు. రాజు గారు, ఓకే, రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. సో నెక్స్ట్ టాపిక్ చూసుకుంటే వైకుంఠ ఏకాదశికి టీటీడీ విస్తృత ఏర్పాట్లు, 3 రోజుల పాటు టోకెన్లతో దర్శనం. సో ఈసారి మాత్రం ఎటువంటి మిస్టేక్స్ జరగకుండా కూడా టీటీడీ మొత్తానికి భద్రత విషయంలో కానీ అలాగే భక్తులకి ఎక్కడా కూడా అసౌకర్యాలు కలగకుండా కూడా